హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు చెల్లింపులపై తాజా అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్న వివిధ రకాల పెండింగ్ బిల్లులు చెల్లింపులకు సంబంధించిన తాజా సమాచారం అందుబాటులోకి వచ్చింది. కొన్ని రకాల బిల్లులు జమ అవుతూ ఉండగా మరికొన్ని ముఖ్యమైన బిల్లులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ఉద్యోగుల నుంచి వచ్చిన ప్రశ్నలు, తాజా పరిణామాల ఆధారంగా కొన్ని వివరాలను సమగ్రంగా అయితే ఇప్పుడు పరిశీలిద్దాము. ఇప్పటి వరకు జమ అయిన బిల్లుల వివరాలు చూసుకున్నట్లయితే జెడ్పీఎఫ్ ఫైనల్ పేమెంట్స్, జిల్లా పరిషత్ ప్రావిడెంట్ ఫండ్ జెడ్పీపీఎఫ్కు సంబంధించిన ఫైనల్ పేమెంట్స్ అంటే పదవి విరమణ చేసిన వారికి మరియు పార్ట్ ఫైనల్ విత్డ్రాయల్స్ కొన్ని జిల్లాల్లో ఉద్యోగుల ఖాతాల్లో జమ అయినట్టు సమాచారం అందుతోంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా పూర్తి స్థాయిలో జరగనప్పటికీ కొంతమంది ఉద్యోగులు తమకు పేమెంట్ క్రెడిట్ అయినట్టు సోషల్ మీడియా మరియు ఇతర నివేదికల ద్వారా తెలియజేస్తున్నారు. రెండవది ఏపీజీఎల్ఐ చెల్లింపులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవిత బీమా ఏపీజీఎల్ఐ పథకానికి సంబంధించిన మెచ్యూరిటీ క్లెయిమ్లు, లోన్ అమౌంట్లు మరియు క్లోజర్ అమౌంట్లు కూడా కొంతమేర జమ అవుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏపీజీఎల్ఐ క్లోజర్ అమౌంట్ జమ అయినట్టు ఒక ఉద్యోగి నిర్ధారించారు. ఏపీజీఎల్ఐ చెల్లింపులు జరుగుతున్నాయనే వార్త ఉద్యోగులకు కొంత ఊరటనిస్తోంది. పీఎఫ్ బిల్లులు. ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉద్యోగులు పెట్టుకున్న ప్రావిడెంట్ ఫండ్ అడ్వాన్స్ ఆర్ పార్ట్ ఫైనల్ బిల్లులు చాలా వరకు ప్రాసెస్ చేయబడి ఇతర సంబంధిత ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయబడినట్లు తాజా సమాచారము. సిపిఎస్ ఉద్యోగుల వాటా జమ. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ పరిధిలోకి వచ్చే ఉద్యోగుల ప్రాన్ ఖాతాలకు ప్రభుత్వ వాటాకు సంబంధించిన ఒక నెల మొత్తం ఇటీవల జమ అయినట్టు తెలుస్తోంది. ఉద్యోగులు తమ ప్రాన్ ఖాతా స్టేటస్ను పరిశీలించుకోవచ్చు. పెండింగ్లో ఉన్న బిల్లులు మరియు కారణాలు. సరెండర్ లీవ్ బిల్లులు. ఉద్యోగులకు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి సరెండర్ లీవ్ బిల్లులు ముఖ్యమైనవి. 2023లో సమర్పించిన ఎస్ఎల్ బిల్లులు కూడా ఇంకా పెండింగ్లోనే ఉన్నాయని, కొన్ని సందర్భాల్లో అవి సిస్టంలో కనిపించడం లేదని కూడా ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు జిల్లాతో సహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఎస్ఎల్ బిల్లులు ఇంకా చెల్లించలేదని స్పష్టమవుతోంది. చాలా వరకు ఎస్టీఓల పరిధిలో పరిశీలించినప్పుడు ఈ బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ లేదా సంబంధిత దశలో నిలిచిపోయినట్టు కనిపిస్తున్నాయి. ఉదాహరణకు తిరుపతి, భీమవరం, మదనపల్లి, పుత్తూరు, శ్రీకాకుళము, నంద్యాల, ఆముదాల వలస, చిలకలూరుపేట, సత్తెనపల్లి, కావలి, కొవ్వూరు, సీతమ్మధార, అరకు, బొబ్బిలి, చిత్తూరు, కదిరి, అమలాపురం, కర్నూలు, అనంతపురం వంటి ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. డిఏ/డిఆర్ బకాయిలు. ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు చెల్లించాల్సిన కరువు భత్యం డిఏ మరియు కరువు సహాయము డిఆర్ బకాయిలు కూడా పెద్ద మొత్తంలో పెండింగ్లో ఉన్నాయి. 2020 నుంచి రావాల్సిన బకాయిలతో పాటు 11వ పీఆర్సీకి సంబంధించిన డిఏ/డిఆర్ బకాయిలు కూడా విడుదల కాలేదు. ఈ బకాయిలు కూడా అనేక ట్రెజరీలలో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ బకాయిల చెల్లింపులు ఎప్పుడు జరుగుతుందనే దానిపైన స్పష్టమైన సమాచారం లేదు. మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు. ఉద్యోగులు సమర్పించిన మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లుల చెల్లింపుల్లో కూడా జాప్యం జరుగుతోంది. దీనిపై కూడా ఉద్యోగుల నుంచి అనేక విచారణలు వస్తూ ఉన్నాయి. జిఐఎస్ బిల్లులు. గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ లేదా ఇతర అలవెన్స్లకు సంబంధించిన బిల్లులు చెల్లింపుల గురించి కూడా ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. వీటి చెల్లింపులపై కూడా ప్రస్తుతానికి స్పష్టత లేదు. జీపీఎఫ్ ఫైనల్ పేమెంట్స్ జాప్యానికి కారణము. జూలై 2024 నుంచి జనవరి 2025 నుంచి పదవి విరమణ చేసిన ఉద్యోగులకు జీపీఎఫ్ ఫైనల్ పేమెంట్స్ సిఎఫ్ఎంఎస్కు వెళ్లడంలో జాప్యం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం సంబంధిత కాలానికి జీపీఎఫ్ వడ్డీ రేట్లను నిర్ధారిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జీవో ఆలస్యంగా విడుదల కావడము. జీవోల ఆధారంగా వడ్డీని లెక్కించి ఆడిట్ పూర్తి చేసిన తర్వాతే బిల్లులను సిఎఫ్ఎంఎస్కు పంపించడం జరుగుతుంది. ఈ ప్రక్రియ కారణంగా చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయి. 11వ పీఆర్సీ బకాయిల చెల్లింపు ప్రణాళిక. 11వ పీఆర్సీకి సంబంధించిన బకాయిలను 4 సంవత్సరాల్లో వాయిదాల పద్ధతిలో చెల్లిస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. 2024లో 10%, 2025లో 20%, 2026లో 30%, 2027లో 40%. అయితే ఈ చెల్లింపులు ఇంకా ప్రారంభం కాలేదు మరియు ప్రస్తుతం పెండింగ్లోనే ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే జెడ్పీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, పీఎఫ్ అడ్వాన్స్లు కొన్ని బిల్లులు
చెల్లింపులు జరుగుతున్నప్పటికీ ఉద్యోగులు అధిక సంఖ్యలో ఎదురుచూస్తున్న ఉద్యోగులు సరెండర్ లీవ్ బిల్లులు, డిఏ, డిఆర్ బకాయిలు, పీఆర్సీ బకాయిలు, మెడికల్ బిల్లులు వంటివి నిధుల కొరత లేదా ప్రక్రియ పరమైన జాప్యాల కారణంగా పెండింగ్‌లోనే ఉన్నాయి. ముఖ్యంగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేటస్ అనే అనేక బిల్లులకు అడ్డంకిగా మారింది. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల లేదా స్పష్టమైన ఆదేశాలు వస్తే తప్ప ఈ బిల్లులు చెల్లింపులు వేగవంతం కాకపోవచ్చు. ఉద్యోగులు తదుపరి అధికారిక ప్రకటన కోసం అయితే వేచి చూడాల్సి ఉంది. సో, బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం గురించి మన ఛానల్ ద్వారా అప్డేట్స్ అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.